భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగం 25వ శ్లోకము. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. దైవం ఏవ అపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం యజ్ఞేనైవ ఉపజుహ్వతి. ఇది ఆ శ్లోకం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, దైవం ఏవ యజ్ఞం, దైవ పూజా రూపమైనటువంటి యజ్ఞంనే అపరే ఇతరులైనటువంటి యోగిన కొందరు పర్యుపాసతే చక్కగా అనుష్ఠింతురు. మరికొందరు బ్రహ్మాగ్నౌ పరబ్రహ్మ పరమాత్మ రూపమైనటువంటి అగ్నియందు యజ్ఞేన ఏవ అభేద దర్శన రూపయజ్ఞము ద్వారానే యజ్ఞం ఉపజుహ్వతి ఆత్మరూప యజ్ఞమును ఆచరింతు. కొందరు యోగులు దైవ పూజ రూపమైనటువంటి యజ్ఞాన్ని చక్కగా అనుష్ఠిస్తారు. మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అంటే పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శన రూప యజ్ఞము ద్వారా ఆత్మరూప యజ్ఞమును ఆచరింతురు. ఇలా చెబితే మనకు కొంత క్లిష్టంగా అర్థం అయ్యి కానట్టుగా ఉంటుంది. అపరే యోగినః, మరికొందరు యోగులు దేవతలకు యజ్ఞం చేస్తారు. మరికొందరు బ్రహ్మరూపమైన అగ్నిలో యజ్ఞాన్ని యజ్ఞంతోటే అర్పిస్తారు. వివిధ రకాల యజ్ఞాలను ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు. కొంతమంది యోగులు దేవతారాధన అనే దేవతారాధననే యజ్ఞంగా భావిస్తూ చేస్తారు. మరికొందరు బ్రహ్మజ్ఞానం యజ్ఞంగా చేస్తారు. అంటే తమ ఆత్మను పరబ్రహ్మలో అర్పించడం. ఇక్కడ యజ్ఞం అంటే కేవలం హోమకార్యం మాత్రమే కాదు, మన అహంకారాన్ని, మనస్సును, కర్మలను పరమమైన అల్టిమేట్ ట్రూత్కి, పరమ సత్యానికి అర్పించడం కూడా ఒక యజ్ఞం. దైవయజ్ఞం అనేటువంటిది భక్తి మార్గం. భగవంతుణ్ణి నామరూపం నామజపాలు చేసుకుంటూ కూర్చోవటం, ఇవన్నీ కూడా భక్తి మార్గం. ఇదంతా దైవయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే జ్ఞాన మార్గం. భక్తి ద్వారా దేవతారాధన చేస్తే చిత్తశుద్ధి వస్తుంది. జ్ఞానంతో తనను తాను బ్రహ్మంలో లీనమయ్యేటట్లు చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. ఇది ఈ శ్లోకం అర్థం కావాలంటే చాలా జాగ్రత్తగా ఇంకా కూర్చొని ఈ శ్లోకం మీదనే మనం మెడిటేట్ చేస్తే ఈ శ్లోకం చాలా వివరిస్తుంది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.